The Gospel according to Mark chapter 12 verses 35 through 40. మార్క్ సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి 40వ వచనం వరకు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇళ్ళు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. సత్యస్వరూపివైన మా దేవా, ఈ ఉదయం నీ వాక్య భాగంలో నుండి మీ పరిశుద్ధాత్మ మాకు బోధించున్నట్లు కృప చూపండి. వినుచున్న సంఘానికి, తర్వాత వినబోయే ప్రియులందరికీ వాక్యానుసారముగా మీ మేలు చేయమని, రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన వారిని రూపాంతరపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. సో ఈరోజు మార్క్ సువార్త 64వ భాగము, పార్ట్ 64. టైటిల్: జీసస్ ఎగ్జాల్ట్స్ ద సన్ అండ్ ఎక్స్పోజెస్ ద స్క్రైబ్స్. జీసస్ ఎగ్జాల్ట్స్ ద సన్ అండ్ ఎక్స్పోజెస్ ద స్క్రైబ్స్. యేసు కుమారుని గణపరుస్తూ శాస్త్రుల వేషధారణను బయట పెట్టెను. యేసు కుమారుని గణపరుస్తూ శాస్త్రుల వేషధారణను బయట పెట్టెను. సో ఈ భాగంలో మార్కు సువార్తలో ప్రత్యేకంగా మనము ఈ పాటికి నేర్చుకున్నాం, గమనించాం. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డానికి మునుపు ఆ యొక్క వారంలో, శ్రమల వారముగా ఎంచబడేటువంటి ఆ యొక్క ప్యాషన్ వీక్లో ఆయన ఉన్నాడు. దేవాలయంలో ఆయన ఉన్నాడు. ఆయన ఈ యొక్క మత నాయకులు, ఆయనకు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారు వివిధ రకాలైనటువంటి ప్రశ్నలతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాటన్నిటికీ దైవికమైనటువంటి జవాబులు ఇచ్చాడు. వారందరి నోర్లు మోయించాడు. ఇక ఇప్పుడు ఆయన్ని ఎవరు కూడా ప్రశ్నించేటువంటి సాహసము, ధైర్యము చేయలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఈ భాగాన్ని మరి వారికి, అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి వినిపించాడు. సో ఇక్కడ ఈ భాగంలో మనం ఏం చూస్తాము? 2 భాగాలు ఉన్నాయి. 35 నుండి 37 వరకు మొదటి పాయింట్ ఉంటుంది. 38 నుండి 40 వరకు రెండో పాయింట్. మొదటి భాగంలో కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు సంబంధించిన సత్యం ఉంది. రెండవ భాగంలో శాస్త్రులుగా ఉన్నటువంటి వారు, మత నాయకులుగా ఉన్నటువంటి వారి జీవన విధానానికి సంబంధించిన సత్యం ఉంది. సో ఈ మత నాయకులలో దాగి ఉన్నటువంటి గర్వాన్ని, వేషధారణను, వారిలో ఉన్నటువంటి దోషాన్ని యేసు ప్రభువు బహిర్గతము చేస్తాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు అనేటువంటి దేవుడి కుమారుడికి ఉన్నటువంటి నిజమైనటువంటి విలువ, మహిమ ఏమిటో దాన్ని కూడా ఆయన అందరికీ స్పష్టముగా వివరిస్తాడు. అండ్ ఈ రెండింటిని బట్టి మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, లేకపోతే మన ఎదుటకు వచ్చేటువంటి పరీక్ష ఏంటంటే, మన దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు, అండ్ యేసుక్రీస్తు ప్రభు వారు మనం చెప్పుకుంటున్నటువంటి మన జీవన విధానం ఏ ప్రకారం ఉంది అనేది మనము శోధించి చూసుకోవడానికి ఈ యొక్క వాక్య భాగం మనల్ని ఛాలెంజ్ చేస్తుంది, సవాల్ చేస్తుంది. సో రాసుకునేటువంటి వారు రాసుకోండి. మొదటి పాయింట్: ఎక్స్పాజిటింగ్ ద సన్. ఎక్స్పాజిటింగ్ ద సన్ అంటే కుమారుని గూర్చిన వివరణ, దేవుని కుమారునికి సంబంధించినటువంటి వివరణ. 35 నుండి 37 వరకు మనం ఆ భాగంలో చూసేది ఏంటంటే, ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి అని ఆయన ప్రశ్నించాడు. ఇప్పుడు ఆయన్ని అడిగేవారు లేరు గనుక ఆయనే అక్కడ ఉన్నటువంటి వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్నటువంటి శాస్త్రులను ఉద్దేశించి వారు ఏ ప్రకారము దీని గురించి బోధ చేస్తున్నారో దాని గురించినటువంటి ప్రశ్న ఆయన వేస్తున్నాడు. ఇప్పుడు ఈ శాస్త్రులు బోధకులు, శాస్త్రులు ధర్మశాస్త్ర
నిపుణులు. వారే ఇశ్రాయేలు దేశానికి, అక్కడ ఉన్నటువంటి సమస్త జనాంగానికి దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని తెరిచి దాన్ని నిరంతరం బోధిస్తారు, దాని యొక్క అర్థాన్ని చెప్తారు. అండ్ వారికి ఉన్నటువంటి మత విశ్వాసం, మత ఆచారం ప్రకారం ప్రజలు ఎట్లా నడుచుకోవాలో, మసులుకోవాలో నేర్పిస్తారు. సో ఈ శాస్త్రికి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక బోధకుడికి, అంటే ఒక స్క్రైబ్కి, ప్రస్తుతం ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ ప్రీచర్కి ఉన్నటువంటి ఒక పెద్ద తేడా ఏంటంటే, క్రైస్తవ బోధకుడు కేవలం బోధకుడు మాత్రమే, కానీ శాస్త్రి బోధకుడు కన్నా ఎక్కువ. అతడు ఒక మత బోధకుడు, అతడు ఒక లాయర్ అంటే న్యాయవాది. ఆ సమాజంలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి విషయాల్లో, లావాదేవీల్లో ఏదైనా ఎవరికైనా సహాయం కావాలంటే ఆయన ప్రీచర్గానే కాదు, లాయర్గా కూడా వారికి పనికొస్తాడు. మూడవది, అతడు ఒక సివిల్ సర్వెంట్, ప్రభుత్వం తరపున ప్రజలకి చేయాల్సినటువంటి సేవలు అందించేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కూడా ఉంటాడు. సో ఒక శాస్త్రికి 3 రోల్స్ ఉన్నాయన్నమాట. దేవుని వాక్య బోధకుడు, రెండవది చట్టరీత్యా న్యాయవాది, మూడవది ప్రభుత్వ పరంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి. కనుక వారు కేవలము ఆత్మీయ నాయకులుగా మాత్రమే ఉండరు, వారు ఆత్మీయ నాయకులుగా ఉంటారు, న్యాయ కోవిదులుగా ఉంటారు, రాజకీయ పరమైనటువంటి నాయకులుగా ఉంటారు. సో వారి జీవితము ఈ 3 విభాగాల్లో విభజించబడి ఉంటుంది. కానీ ఒక క్రైస్తవ బోధకుడు మరి బైబిల్ టీచర్ అయినా లేకపోతే ప్రీచర్ అయినా వీటన్నిటిని విడిచిపెట్టేసి, రాజకీయం విడిచిపెడతాడు, వృత్తిని విడిచిపెడతాడు, కేవలం దేవుడి సేవకు తను తాను సమర్పించుకుంటాడు. ఆ వ్యత్యాసాన్ని మనము గమనించడం ఇక్కడ మనకి అవసరం. సో వీరి యొక్క బోధ వీరికి ఉన్నటువంటి 3 రోల్స్ని బట్టి ఉంటుందన్నమాట. సో వారి బోధ కేవలం దైవికంగా, ఆత్మీయంగా మాత్రమే ఉండదు, సామాజికంగా ఉంటుంది, రాజకీయంగా ఉంటుంది, న్యాయపరంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా వారు అన్నింటినీ దాంట్లో ఇమిడ్చి చెప్పే ప్రయత్నం చేస్తారు. అది వారు చేసిన పొరపాటు. సో వీరు యేసు దేవాలయంలో ఉన్నాడు, అండ్ దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అంటే అభిషిక్తుడు, మెస్సియా. ఇశ్రాయేల్ దేశం ఎవరి కోసం అయితే నిరీక్షించిందో, ఎదురు చూసిందో, పరితపిస్తుందో, ఆయన వచ్చినప్పుడు ఆయన మా యొక్క జీవితాన్ని మార్చేస్తాడు, మా యొక్క దేశాన్ని మార్చేస్తాడు. ఇప్పుడు దాకా మాకున్నటువంటి శత్రువుల సామ్రాజ్యం, రోమన్ల పీడ నుండి మాకు విమోచన దయచేస్తాడు, మాకు విజయాన్ని ఇస్తాడు అని ఎవరి కోసమైతే వారు ఆశిస్తున్నారో ఆ క్రీస్తును ఈ శాస్త్రులు కేవలము దావీదు సంతతిగా, అంటే డేవిడ్ యొక్క డిసెండెంట్గా, దావీదు వంశస్థుడిగా, దావీదు కుమారుడిగా మాత్రమే చెప్తున్నారు. నాణ్యానికి ఒక వైపున మాత్రమే చూపిస్తున్నారు, ఇంకొక వైపున చూపించట్లేదు. దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అంటున్నారు, కానీ దేవుని కుమారుడు దావీదు కుమారుడు అయ్యాడు, దేవుని కుమారుడు దావీదు కుమారుడు అయ్యాడు, దావీదు కుమారుడు దేవుని కుమారునిగా ఈ లోకములో ఆయన దేవుని కార్యమును, దేవుని రాజ్యమును తెస్తాడు, జరిగిస్తాడు అనేది చెప్పట్లేదు. సో వీళ్ళకి క్రీస్తు అంటే, మెస్సియా అంటే ఏంటి? రాజకీయ పరంగా ఉపయోగపడేటువంటి ఒక విమోచకుడు, జాతీయంగా ఇశ్రాయేలుకు, యూదులకు మాత్రమే ఉపయోగపడేటువంటి ఒక విమోచకుడు. కానీ దావీదు కుమారుడిగా ఆయన అట్లా ఉన్నాడు, అయితే దేవుని కుమారుడిగా ఆయన దానికన్నా ఎక్కువై ఉన్నాడు. ఆయన విశ్వమంతటికి రాజై ఉన్నాడు, విశ్వమంతటికి రక్షకుడై ఉన్నాడు. ఆయన కేవలము రాజకీయ పరంగా కాదు, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ నాదుడు, లేకపోతే ఆత్మలందరికీ కూడా యజమాని అయి ఉన్నాడు. ఆ భాగం వారు చెప్పరు. అండ్ ఇదే ఆ రోజున, ఈ రోజున లోకంలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య. సో వీరు శాస్త్రులు మెస్సియాని ఏం చేస్తున్నారు? రిజెక్ట్ చేయట్లేదు. మొదట్లో ఆయన్ని వీరు తిరస్కరించలేదు, ఆయన పూర్తిగా వీరికి అర్థమయ్యే వరకు ఆయన్ని వీరు తిరస్కరించలేదు, కానీ ఆయన్ని తగ్గించారు. ఇది గుర్తుపెట్టుకోండి, రిజెక్షన్ ఒకటి, రిడక్షన్ ఒకటి. యేసును కాదనకపోవడం ఒకటి, కానీ యేసును కుదించేయడం మరొకటి. లోకంలో ఈ రోజున చాలా మంది చేసేటువంటి అతి పెద్ద భయంకరమైనటువంటి పాపం ఏంటంటే, యేసును వెంటనే కాదనరు, కానీ యేసును కుదిస్తారు, యేసును రెడ్యూస్ చేస్తారు, యేసును దేవుడి స్థాయిలో పెట్టరు, యేసును వారి స్థాయికి తగ్గిస్తారు. ఇది దుర్మార్గం. అండ్ శాస్త్రులు చేసినట్టు ఈ రోజున క్రైస్తవ లోకంలో అత్యధికులు చేస్తున్నారు. సో ఈ శాస్త్రులు యేసు ముందు నిలబడ్డారు, శాస్త్రులు యేసుతో ఎన్కౌంటర్లో ఉన్నారు. అప్పటిదాకా మెస్సియా గురించి చెప్పారు, ఇప్పుడు మెస్సియాను స్వయంగా చూస్తున్నారు, కానీ ఆయన ఏమై ఉన్నాడో వారికి అర్థమైనప్పుడు ఆయన్ని కాదంటారు. అది తర్వాత కాసేపట్లో వారు చేస్తారు. సో వారు ఏం చేయాల్సింది? ఈ మెస్సియా దేవుని కుమారుడు
మమ్మల్ని తీసుకొని మా యొక్క అతుకుల బతుకును సంపూర్ణముగా దైవ చిత్తానుసారంగా పరిపూర్ణముగా మార్చేందుకు అవకాశం ఇవ్వాల్సింది. కానీ అట్లా ఇవ్వకుండా యేసును వారి అజెండాకి, వారికి ఉన్నటువంటి ఒక పథకం ప్రకారము వారు ఆయనను తయారు చేసుకునేటువంటి ప్రయత్నము చేశారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీలో వి హ్యావ్ లెర్న్డ్ టు క్యూరేట్ క్రైస్ట్, అంటే మనకు కావాల్సిన క్రీస్తును తయారు చేసుకున్నాం. కొంతమందికి క్రీస్తు ఒక థెరపిస్ట్, అంటే మానసిక వైద్యుడు. కొంతమందికి క్రీస్తు ఒక పొలిటికల్ సేవియర్, రాజకీయంగా ఉపయోగపడేటువంటి రక్షకుడు. వెస్ట్లో దేశాలు ఆయన్ని ఒక రాజకీయ పరమైనటువంటి పావుగా వాడుకుంటారు. అండ్ కొంతమందికి క్రీస్తు ఒక లైఫ్ కోచ్. కొంతమంది ప్రీచర్స్ మోటివేషనల్ పెప్టాక్స్ ఇచ్చినప్పుడు జీసస్ ఈజ్ యువర్ బెస్ట్ లైఫ్ కోచ్, యేసును మీ యొక్క జీవితానికి కోచ్గా పెట్టుకుంటే మీ జీవితం ఎట్లా జీవించవచ్చో నేర్పిస్తాడు, మీ కుటుంబ సంబంధం ఎట్లా ఉండాలో నేర్పిస్తాడు, అప్పుల నుండి బయట ఎట్లా పడాలో నేర్పిస్తాడు, మీరు కోర్టు కేసులు ఎట్లా గెలవాలో నేర్పిస్తాడు, మీరు మీ యొక్క ఉద్యోగాల్లో ప్రమోషన్ ఎట్లా సంపాదించాలో నేర్పిస్తాడు. ఒక లైఫ్ కోచ్గా, లార్డ్ ఆఫ్ లైఫ్గా కాదు, లైఫ్ కోచ్గా మార్చేశారు. అండ్ ఆయన ఎట్లా అయిపోయాడంటే దేవుడైన యేసులాగా కాకుండా కేవలము మీకు అందరికీ దీవెన పంచే యేసులాగా అయిపోయాడు. సో శాస్త్రులు ఏం చేశారంటే దేవుని దర్బారును దీవెనల దర్బారుగా మార్చేశారు. ఇశ్రాయేలుకు ఉపయోగపడేటువంటి వాడు మెస్సియా. అదే ప్రకారం మనం కూడా ప్రపంచంలో క్రైస్తవ్యంలో ఈ రోజున మరి ప్రాస్పరిటీ ప్రీచర్స్, వర్ధిల్లు లేక దీవెన సువార్త బోధించేటువంటి బోధకులు, ప్రాస్పరిటీ మాంగర్స్, అంటే దీవెనల వెనకాలే పడి పరిగెట్టి పరిగాపులు కాసేటువంటి మనుషులు. వీరికి కావాల్సింది ఏంటంటే ఎర్త్లీ జీసస్, ఇటర్నల్ జీసస్ కాదు, భూ సంబంధమైన యేసు. భూ సంబంధమైన మా బ్రతుక్కి ఉపయోగపడి దాన్ని మెరుగుపరిచి మేళ్లతో నింపి మాకు సాఫీగా మా యొక్క ముసలితనం వరకు మమ్మల్ని చూసుకునే కాపరి అయిన భూ సంబంధి అయిన యేసు కావాలి, మాకు ఆ నిత్యుడైన యేసు వద్దు. అది పెద్ద మోసం. సో వీళ్ళు ఎట్లా ఆయన తగ్గించారు? వీరికి కావాల్సింది ఇశ్రాయేలు దేశ గౌరవాన్ని ఆయన తిరిగి పునరుద్ధరించాడు. అండ్ ఇశ్రాయేలుకు ఆయన ఒక రాజకీయ విమోచకుడిగా ఉండాలి. ఒక భక్తుడు ఇట్లా చెప్పాడు, ఆయన నేను కోట్ చేస్తున్నాను. యేసు మన సామ్రాజ్యాలను సరిదిద్దడానికి వచ్చిన రాజకీయ రక్షకుడు కాదు, ఆయన వాటిపై పరిపాలన సాగించే విశ్వ సార్వభౌముడు. మీ మెస్సియా కేవలం మీరు ద్వేషించే ప్రజలనే ద్వేషించినట్లయితే మీరు ఒక రాజకీయ చిహ్నాన్ని, అంటే పొలిటికల్ మ్యాస్కాట్ని ఆరాధిస్తున్నారే తప్ప పరిశుద్ధుడైన దేవుని కుమారుడిని ఆరాధించుట లేదు. సో అమెరికన్లకి ఈ రోజున అమెరికన్ జీసస్ ఒక పొలిటికల్ మ్యాస్కాట్. కానీ మనకి అట్లాంటి పరిస్థితి ఇండియాలో లేదు. కాకపోతే మనము జీసస్ని ఒక ఇంతకుముందు చెప్పినట్టు థెరపిస్ట్గా, లైఫ్ కోచ్గా, మరో రకంగా వాడుకుంటూ ఉండొచ్చు. సో చర్చెస్లో మీరు చూస్తే యవన విశ్వాసులు ఉంటారు, కొత్తగా అప్పుడే యవనంలో రక్షించబడి మరి యేసు దగ్గరికి వచ్చినటువంటి వారు ఉంటారు. వారి ఉద్దేశం ఏంటి? వారు యేసును ఎట్లా చూస్తారు? వారు యేసును ఎట్లా కావాలనుకుంటారు? యేసును వారు ఎట్లా వాడుకోవాలనుకుంటారు? వారు అనుకుంటారు, ఇప్పుడు నా ఎడ్యుకేషన్లో యేసు నాకు సహాయం చేయాలి, తర్వాత నాకు బెస్ట్ ఎంప్లాయ్మెంట్ యేసు నాకు ప్రొవైడ్ చేయాలి, తర్వాత నాకు మంచి ఇమాల్యుమెంట్స్ ఉండేటట్టు నా కెరియర్ని ఆయన మరి చక్కగా దీవెనకరంగా చెయ్యాలి అనే కోరిక వారికి ఉంటుంది. కానీ క్రైస్ట్ అంటున్నాడు, నేను నీకు ఉపయోగపడ్డం కాదు, నీవు నన్ను కోరుకుంటే, నీవు నిన్ను ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని నీవు నా వెంబడి రావాలి. అక్కడ యవనస్తులకి నొప్పి, అక్కడ గుండెను పిండేసినట్టు అవుతుంది. ఎందుకంటే వారు కావాలనుకున్నటువంటి యేసుగా ఆయన మారడు, ఆయన కోరుకుని ఆదేశించినటువంటి క్రైస్తవ విశ్వాసిగా వారు మారాలి. ఇంకా ముసలి విశ్వాసులు ఉంటారు, వృద్ధ విశ్వాసులు ఉంటారు. వారికి మరి తెలుగులో ఒక సామెత ఉంది, పాత చింతకాయ పచ్చడి మారుస్తాను, చింత చచ్చినా పులుపు సావదు. అంటే వీళ్ళు ఒకప్పుడు లోకాన్ని అనుభవించేశారు, ఒకప్పుడు అవగాహన అంతటినీ లోక సంబంధమైనది పెంపొందించుకున్నారు. సో ఇప్పుడు వీరేమనుకుంటారంటే యేసు మమ్మల్ని సమర్థించే వ్యక్తిగా ఉండాలి, మా పాత పద్ధతులు, మా పాత సాంప్రదాయాలు, మా పాత సంస్కృతులు, మాకున్నటువంటి పాత అలవాట్లన్నింటినీ యేసు ఒత్తాసు పలికే వ్యక్తిగా ఉండాలి. కానీ యేసు అట్లా ఉండడు. యేసు అంటాడు, ఒకప్పుడు మీరు వారు చెప్పిన మాట విన్నారు కదా, ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా. ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది.
ఇప్పుడు నేను మీతో చెప్పున్నది ఏమనగా అనేది వీళ్ళకి పెద్ద సమస్య. సో అట్లా ఏమైపోయిందంటే క్రైస్తవ్యంలో అత్యధికులు ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాధారితమైనటువంటి విశ్వాసులను మినహాయిస్తే ఎక్కువ శాతము వారికి కావలసినటువంటి క్రీస్తును తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను మన సంఘానికి వస్తాను. మన సంఘంలో మనం అందరము ఒప్పుకునేటువంటి ఒక విషయం ఏంటంటే వాక్యానుసారమైన వాక్య ఆధారితమైన సంఘము, వాక్యం విషయంలో రాజీ పడకుండా, దేవుడి వాక్యానికి అన్యాయం చేయకుండా, దేవుడిచ్చిన కృపను బట్టి వాక్యాన్నే బోధించే సంఘం కనుక మనము వాక్యాన్ని వినేటువంటి వారముగా ఉన్నాం. సో అట్లాంటి వాక్యానుసారమైనటువంటి సంఘానికి ఉన్నటువంటి ఒక సవాల్ ఏంటో చెప్తాను. ప్రతి వారం మీరు వచనం వెంబడి వచనం వాక్యాన్ని వింటూ, సత్యాన్ని వింటూ, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నప్పుడు మీకున్నటువంటి ప్రమాదం ఏంటో తెలుసా? అజ్ఞానం కాదు, మీరు ఇగ్నరెంట్గా ఉండరు. స్పిరిచువల్ థింగ్స్లో, ఆత్మీయ విషయాల్లో మీరు అజ్ఞానులుగా ఉండరు. కానీ ఆత్మీయ విషయాల్లో మీరు ఏమైపోతారంటే సెలెక్టివ్ ఒబీడియంట్ క్రిస్టియన్స్గా మారిపోతారంటే ఇది నేను పాటిస్తాను, ఇది నేను పాటించను, ప్రస్తుతం దీన్ని నేను చేయాల్సి వస్తే దాన్ని నేను వదలాలి, దీన్ని నేను నా జీవితంలో అధికారానికి అవకాశం ఇస్తే దీని నుండి నేను వైదొలగాలి, కనుక నేను వచనం వెంబడి వచనం వింటాను, సత్యం వెంబడి సత్యం వింటాను, కానీ దీన్ని, ఈ వచనాన్ని, ఈ సత్యాన్ని తీసుకుంటాను, ఆ వచనాన్ని, ఆ సత్యాన్ని వదిలేస్తాను. సో సెలెక్టివ్ ఒబీడియన్స్ అనేది అంటే ఎంపిక చేసుకున్నటువంటి విధేయత అనే దాంట్లోనికి కొన్ని లేఖనాలకే లోబడతాం, మిగతా లేఖనాలన్నీ దూకిపోతాం. అట్లా మన గుణం ఉంటే మనము శాస్త్రులము ఒకటే. యేసు కాలంలో ఉన్నటువంటి వేషధారులైన శాస్త్రులకు ఇప్పుడున్న మనకి తేడా లేదు. వారు కూడా ఆయన్ని దావీదు కుమారుడిగా అంగీకరించారు, దేవుడి కుమారుడిగా అంగీకరించరు. వారిని రక్షించి ఉద్ధరించే దేవుని కుమారుడిగా, వారిని రూపాంతరపరిచే దేవుని కుమారుడిగా అంగీకరించరు. సో మార్కు సువార్త 12 ప్రకారం యేసుప్రభు ఏమంటున్నాడు? ఆయన యొక్క స్థానాన్ని ఆయన ఎవరు తగ్గించడానికి ఒప్పుకోడు. ఆయన దేవదూతల చేత నిరంతరం ఆరాధించబడుతున్నాడు. ఆయన దావీదు అనేటువంటి భూ సంబంధమైనటువంటి తన శారీరకపు తండ్రి ద్వారా ప్రభు అని పిలువబడ్డాడు. అట్లాంటి మెస్సియా ఎవరి చేత అయినా కూడా ఎందుకు తగ్గించబడతాడు? సో యేసు దావీదు వంశావళిని నిరాకరించడం లేదు, కానీ యేసు ఏం చేస్తున్నాడంటే అసంపూర్ణమైనటువంటి దైవ శాస్త్రాన్ని పరిపూర్ణముగా అందరికీ బోధిస్తున్నాడు, పరిపూర్ణముగా అందరికీ ప్రకటిస్తున్నాడు. ఒక హిస్టారికల్ ఇలస్ట్రేషన్ చెప్తాను. 1077 ADలో హ్యూమిలియేషన్ ఆఫ్ కనోసా అంటారు. కనోసా అనేటువంటి ప్రాంతము స్విట్జర్లాండ్లో ఉంది. ఆల్ప్స్ పర్వతాల మీద, మంచు పర్వతాల మీద ఉండేటువంటి ప్రాంతం అది. అక్కడ జరిగినటువంటి ఒక అవమానం గురించి చరిత్రలో మనకి రాయబడింది. దీని గురించి 2 వర్షన్స్ ఉన్నాయి. ఆ వివరాల్లోనికి నేను వెళ్ళను, సామాన్య సత్యం ఏంటో చెప్తాను. హోలీ రోమన్ ఎంపైర్కి హెన్రీ రాజుగా, ఎంపరర్గా హెన్రీ ద 4th ఉండేవాడు. అదే సమయంలో రోమన్ క్యాథలిక్ పోప్ గ్రెగరీ ద 7th. సో వీరిద్దరికి మధ్యలో ఒక తగాదా వచ్చింది. హెన్రీ చక్రవర్తి కనుక ఏమన్నాడంటే సంఘానికి సంబంధించినటువంటి మత నాయకులను నియమించుట చక్రవర్తిగా నా బాధ్యత. అండ్ పోప్ అన్నాడు అది మతానికి సంబంధించింది, అది సంఘానికి సంబంధించింది, సంఘానికి నేను అధికారిని, నీవు దేశానికి రాజువి, నేను సంఘానికి అధికారిని కనుక అది నా యొక్క పరిధిలో ఉంది, నేను నియమించాలి. హెన్రీ ఒప్పుకోలేదు దానికి. నేనే సంఘానికి మఠాధిపతులను, బిషప్లను, కార్డినల్స్ని నియమిస్తానన్నప్పుడు పోప్ ఏం చేశాడు తెలుసా? హెన్రీ ద 4th ఎక్స్కమ్యూనికేట్ చేశాడు, అంటే సంఘము నుండి బహిష్కరణ చేశాడు. ఆ రోజుల్లో రోమన్ క్యాథలిక్ చర్చ్ ఒక క్యాథలిక్ని బహిష్కరణ చేస్తే వారు నరకంలో పడవేసినట్టు ఫీల్ అయ్యేవారు. ఈ రోజున ఒక చర్చ్ వాక్యానుసారంగా ఒకరిని ఎక్స్కమ్యూనికేట్ చేస్తే ఈ చర్చిని కాలదన్ని అవతల రోడ్డుకి అవతలున్న ఇంకో చర్చిలోకి పోయి పెద్ద అయిపోతారు. ఎంత దుర్మార్గం! సో హెన్రీ ఎంపరర్, హోలీ రోమన్ ఎంపైర్కి చాలా పెద్ద విశాల సామ్రాజ్యం, దానికి చక్రవర్తి అయి ఉండి కూడా ఎప్పుడైతే పోప్ అతన్ని ఎక్స్కమ్యూనికేట్ చేశాడో అందరూ కూడా అతన్ని అధికారిక
లేక చక్రవర్తిగా చూడడం లేదు. అతనికి ఉన్నటువంటి పొలిటికల్ సపోర్ట్, రాజకీయ పరంగా అతనికి ఉన్నటువంటి బలం అంతా కూడా తగ్గిపోయింది. హెన్రీకి అర్థమైపోయింది, పోప్తో పెట్టుకుంటే నాకు పుట్టగతులు లేకుండా పోతుందని చెప్పి హెన్రీ తానున్న ప్లేస్ నుండి ఆయన ప్రయాణమై పోప్ గ్రెగరీ ద 8th అప్పుడు కనోసా అనేటువంటి ఆల్ప్స్, స్విట్జర్లాండ్ మంచు పర్వతాల్లో ఒక స్థలంలో ఉంటే అక్కడికి పోయాడు. అక్కడికి పోయి ఆ యొక్క మంచు గడ్డగట్టించేటువంటి టైంలో పోపు ఇంటి ముందు చక్రవర్తి అయినటువంటి హెన్రీ ద 4th 3 దినాలు ఖాళీ కాళ్లతో, చెప్పులు లేని కాళ్లతో, గోనపట్ట లాంటి ఒక వస్త్రంతో, రాజవస్త్రాలన్నీ తీసిపారేసి గోనపట్ట లాంటి ఒక వస్త్రం వేసుకొని నెత్తిన గుడ్డేసుకొని అక్కడ 3 దినాలు పోపుని క్షమించమని, తిరిగి నన్ను ఎక్స్కమ్యూనికేషన్ నుండి రెస్టోర్ చేయమని 3 దినాలు చక్రవర్తి పోపు గడప దగ్గర 3 దినాలు మంచులో గడ్డగడుతూ నిలబడ్డాడు. అదొకప్పటి చరిత్ర. దాంట్లో మనకి అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసు దేవుని కుమారుడు. ఆయన ఏ రాజు ముందు తల వంచడు, ఏ వ్యవస్థకు తల వంచడు, ఏ శాస్త్రి ఆయన్ని వంచలేడు. అందరూ ఆయన ముందు వంగాల్సిందే. అది మనకు కూడా తెలిస్తే మనం యేసును వంచే ప్రయత్నము చేయము, మనము యేసుకు వంగుతాం. సో మీరు చాలా సిన్సియర్గా మీ యొక్క ఆత్మ విషయాన్ని మీరు పట్టించుకోవాలంటే మీరు స్టడీ చేసుకోండి. మీ సోల్ని, మీ యొక్క ఆత్మను మీరు పఠించండి. యేసును వంచే గుణముందా, మీ ఆత్మకు యేసుకు వంగే గుణముందా తెలుసుకోండి. ఇప్పుడు యేసు వేసిన ప్రశ్నకి యేసే జవాబిస్తున్నాడు, క్లారిఫై చేస్తాడు ఆన్సర్. అండ్ ఆయన ఇక్కడ వాడినటువంటి పాత నిబంధన వచనం 110వ కీర్తన 1వ వచనం. చిన్న మార్పుతో అదే వచనాన్ని ప్రభు అక్కడ చెప్పాడు. 110వ కీర్తనలో 1వ వచనం ఇట్లా ఉంటుంది: ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దాన్ని యేసుప్రభు ఎట్లా చెప్పారు? అట్లాగే చెప్పారు కానీ అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను అని అంటున్నారు. సో దావీదు పరిశుద్ధాత్మ వలన ఆ యొక్క ప్రవచనాన్ని పలికాడు, ఆ యొక్క సత్యాన్ని 110వ కీర్తనలో ఆయన రాశాడు. సో యేసుక్రీస్తు మెస్సియా, క్రీస్తు అనేటువంటి వ్యక్తి దావీదు యొక్క రాజకీయపరమైనటువంటి వంశ ఉద్ధారకుడు కాదు. ఆయన దావీదు యొక్క దేవాది దేవుడు, డేవిడ్స్ డివైన్ లార్డ్. అంటే ఇది పరిశుద్ధాత్మ మూలాన ఆయన చెప్పాడు. నా ఇప్పుడు ఇక్కడ ఒక సత్యాన్ని మీకు చెప్పాలి. ఆ కాలంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే, యేసుప్రభు ఉన్నటువంటి టైంలో, దానికన్నా ముందున్నటువంటి టైంలో యూదులు అండ్ యూదుల పక్కల ఉన్నటువంటి ఇతరులకి ఉన్నటువంటి ఒక బలమైన సాంప్రదాయం ఏంటంటే, తండ్రి కానీ తాత కానీ కుమారుణ్ణైనా మనవుణ్ణైనా ప్రభు అని చెప్పరు, ఒప్పుకోరు. అట్లాంటి ఆలోచనే ఉండరు. వారికి పితరుడే గొప్ప, పితరుడే పై స్థాయిలో ఉన్నవాడు, పితరుడే గొప్పవాడు, అంతేగాని కుమారుడు మనవడు గొప్పవాడు కాడు. మరి ఇక్కడ దావీదు ఇశ్రాయేలు దేశానికి గొప్ప ఘనమైన రాజు, మహారాజు. అంత మాత్రమే కాకుండా యూదులందరికీ అతి ప్రియుడు, పితరుడు. అట్లాంటి వ్యక్తి యేసును, తన కుమారుడిని లేకపోతే క్రీస్తును తనకు ప్రభువుగా చెప్తున్నాడంటే వాళ్ళందరికీ అదొక పెద్ద షాక్. సో మెస్సియా, యేసుప్రభు ఏమంటున్నాడు? మెస్సియా లేకపోతే మెస్సాయా ఈజ్ నాట్ జస్ట్ హ్యూమన్ రాయల్టీ, హీ ఈజ్ గాడ్ ఆల్మైటీ. ఆయన మానవ రాజు కాదు, ఆయన దేవుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఒక అమెరికన్ పాస్టర్ ఇట్లా తన పుస్తకంలో రాశాడు, ఆయన నేను కోట్ చేస్తున్నాను. ఆయన అంటాడు, యేసు దావీదుకు ప్రభు అయితే ఆయన మీకు కూడా ప్రభువే. దాని అర్థం మీ లక్ష్యాలను సాధించుకోవడానికి ఆయన ఒక ఉపయోగకరమైన సాధనము కాదు, ఆయనే అసలైన లక్ష్యం. ఆయన మీరు సలహాల కోసం నియమించుకునే కన్సల్టెంట్ కాదు, ఆయన మీకు ఆజ్ఞలు జారీ చేసే రాజు. ఎండ్ ఆఫ్ కోట్. దీన్ని గ్రహించు క్రైస్తవుడా. నీ జీవితము నీ నాడి కొట్టుకున్నంత వరకే, నీ గుండె ఆడినంత వరకే, నీలో రక్త ప్రసరణ జరిగినంత వరకే, నీ మెదడు సరిగ్గా పని చేసినంత వరకే. దాని తర్వాత ఈ లోకానికి నువ్వు సంబంధించిన వ్యక్తివి కావు. ఈ లోకము నిన్ను ఒక శవంగా చూస్తుంది, నిన్ను పూడ్చిపెడుతుంది, నిన్ను మర్చిపోతుంది. అండ్ నీవు దేవుడి ముందు నిలబడతావు. దేవుడి ముందు నిలబడేటప్పుడు దేవుడి దగ్గర నుండి వచ్చావు, దేవుడి దగ్గరికి పోతున్నావు. కనుక నీకు అందరికన్నా ముఖ్యంగా దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడితో నా సంబంధం ఎట్లా ఉంది అన్నది అర్థం కావడం ముఖ్యం. A.W. టోజర్ ఇట్లా అన్నారు, ఆయన్ని కోట్ చేస్తున్నాను: ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ ఒక్క దేశానికో, ఏ ఒక్క కాలానికో లేదా
ఏ ఒక్క రాజకీయ పార్టీకో చెందినవాడు కాడు. ఆయన ఈ విశ్వమంతటికి సార్వభౌముడు. మనం మన చిన్న సామ్రాజ్యాలలోనికి ఆయనను ఆహ్వానించడం కాదు, మన సామ్రాజ్యములన్నింటినీ ఆయనకు సమర్పించుకోవాలని ఆయన మనల్ని డిమాండ్ చేస్తున్నాడు. ఎండ్ ఆఫ్ కోట్. 19th and 20th centuryలో ప్రిన్స్టన్ థియోలాజికల్ సెమినరీ యొక్క ప్రిన్స్టన్ ప్రిన్స్ లాగా థియోలాజియన్గా పేరుగాంచినటువంటి బిబి వార్ఫీల్డ్ ఇట్లా అన్నాడు. ఆయన్ని కోట్ చేస్తున్నాను. క్రీస్తు యొక్క దైవత్వానికి అత్యున్నతమైన రుజువు ఏమిటంటే తన దైవత్వం పట్ల ఆయనకు ఉన్న స్వీయ స్పృహ, ఆయనకున్న స్పష్టమైనటువంటి అవగాహన. ఆయన ఎన్నడూ తనను తాను మనుషులందరిలోకెల్లా గొప్పవానిగా చెప్పుకోలేదు. కానీ ఇది వినండి, ఎల్లప్పుడూ మనుషులందరికంటే పూర్తిగా భిన్నమైన వానిగా, కేవలం మానవత్వానికి అతీతుడైన ఒకే ఒక్కనిగా మాత్రమే తనను తాను ప్రకటించుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు మానవుడయ్యాడు. ఆయన గురించి ఈ అవగాహన మనకి అవసరం. 325 ADలో కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటారు. ఇది క్రైస్తవ్యానికి, ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడికి కూడా, అటు క్యాథలిక్ అయినా ఇటు ప్రొటెస్టెంట్ అయినా ప్రతి ఒక్కరికి పునాది వంటిది. ఎందుకంటే టర్కీలో నైసియా అనేటువంటి ప్రాంతం ఇప్పుడుంది. అక్కడ 325లో ఒక కౌన్సిల్ జరిగింది. దాదాపుగా ఆ సమయంలో పేరు వచ్చినటువంటి ఆత్మీయ ఆజానుభావులైనటువంటి పెద్ద పెద్ద బిషపులందరూ అక్కడికి వచ్చారు. చక్రవర్తి కాన్స్టెంటైన్ దాన్ని నిర్వహించాడు. ఆ సమయంలో వారు ఒకే ఒక ప్రశ్నకి జవాబు వెతుకుతున్నారు. యేసుక్రీస్తు సృష్టించబడ్డాడా, లేకపోతే యేసుక్రీస్తు దేవాది దేవుడా? ఎందుకంటే ఏరియస్ అనేటువంటి ఒక అబద్ధికుడు వచ్చి యేసుక్రీస్తు సృష్టించబడ్డాడు కనుక ఆయన దేవుడు కాడు అనేటువంటి అబద్ధ బోధను ప్రచారంలోనికి తెచ్చాడు. సో ఈ యొక్క మహాసభలో వీరు దాని గురించి చర్చిస్తున్నప్పుడు ఒక యవనస్తుడు, డీకన్, ఆయన సంఘ పరిచారకుడు, ఆయన పేరు అథనాసియస్, ఆయన 100 మంది బిషపుల ముందు నిలబడి 110వ కీర్తనను ఎత్తి ఒకే ఒక కీర్తనతో యేసు దేవుడు సృష్టించబడడు, ఆయన అందరినీ సృష్టిస్తాడు అనేది ఆయన వాదించి నెగ్గాడు. సో బిషపులందరూ కూడా ఈ యవనస్తుడి ముందు ఒప్పుకోక తప్పలేదు. అట్లా కౌన్సిల్ ఆఫ్ నిసియాలో క్రైస్ట్ యొక్క డియటీ, యేసు యొక్క దైవత్వము నిరూపణ జరిగింది. అప్పటి నుండి ఈ 17th centuries దాని మీదే మనం నిలబడి ఉన్నాం. ఒకసారి మీరు రోమా పత్రిక 1వ అధ్యాయము, ఇంగ్లీష్ బైబిల్లో అయితే 3:4 వచనము, తెలుగులో అయితే 4:5 వచనం. ఎందుకంటే మనకి తెలుగులో 2 నుండి 7 వరకు అదంతా కలిసిపోయి ఉంటుంది. సో అక్కడ ఇట్లా ఉంది, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. సో ఆయన శరీరమును బట్టి దావీదు సంతానముగా, మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యేందుకు ఆయన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపింపబడెను. సో అది అపోస్తలుడైన పౌలుకి స్పష్టముగా అర్థమైంది కనుక ఆయన అంత గొప్ప భక్తుడయ్యాడు. సో ఈ శాస్త్రులకి లేఖనాలు తెలియక కానే కాదు, శాస్త్రులు లేఖనాల్లో మేధావులు, లేఖనాల్లో నిష్ణాతులు, వారికి పాత నిబంధన అంతా కూడా కంటత వచ్చు, వారికి వంశావళుల పేర్లన్నీ కూడా అట్లా చెప్పేసుకుంటూ పోతారు. అండ్ వారు ప్రవచనాత్మకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పుడు ఎవరు అడిగినా ప్రకటిస్తారు. మెస్సియాకి సంబంధించినటువంటి వాగ్దానాలన్నీ వారికి బాగా తెలుసు. కానీ ఇప్పుడు వారు నేరుగా అంత లేఖనాలు తెలుసుకుని ఎదుట వాక్యమై ఉన్న సత్యదేవుడిని కలిగి ఉన్నప్పుడు ఆయన్ని గుర్తించలేకపోయారు. సో దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే, నీకు బైబిల్ జెనిసిస్ నుండి రెవల్యూషన్ వరకు బాగా తెలిసి ఉండొచ్చు, అయినా కూడా దాంట్లో ప్రకటించబడుతున్నటువంటి రిడీమర్ నీకు తెలియకపోవచ్చు. అంటే బైబిల్ రెవల్యూషన్ అంతా నీకు తెలుసు, కానీ రివీలర్, రిడీమర్ నీకు తెలియకపోవచ్చు. ఆ శాస్త్రి టైప్ నువ్వు కూడా ఉండొచ్చు. ఆ స్థితిలో మనం ఉండకూడదు. సో ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను, సమయాన్ని బట్టి 2 లేక 3. మిమ్మల్ని మీరు ఈ ఉదయము నిజాయితీగా మీ యొక్క హృదయానికి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు ఈ మధ్య కాలంలో, లేకపోతే ఇప్పటిదాకా క్రైస్తవులు అయిన తర్వాత ఇప్పటిదాకా మీ జీవితంలో మీరు తట్టుకోలేకపోయినటువంటి ఒక పరిస్థితిని బట్టి యేసు సన్నిధిలో కన్నీళ్లు కార్చారా, లేకపోతే కేవలం యేసును అర్థం చేసుకుని యేసు సన్నిధిలో ఆయన కోసం మీరు కన్నీళ్లు కార్చారా?
మనకొచ్చిన కష్టాల కోసం, మనకొచ్చిన నష్టాల కోసం యేసు సన్నిధికి పోయి కన్నీళ్లు కార్చడం మామూలే. కానీ యేసు నా కోసం ఏమయ్యాడు, ఎంతగా దిగి వచ్చాడు అన్నదాన్ని బట్టి యేసు కొరకు కన్నీళ్లు కార్చారా? మీరు బైబిల్ తెరిచినప్పుడు బైబిల్ సమాచారం కొరకే దాన్ని తెరిచి సమాచారాన్ని పెంపొందించుకుంటారా, లేకపోతే అక్కడ సజీవముగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకోవడానికి, ఆ సమయంలో ఆయనతో ముచ్చటించి ఆయన మాట్లాడితే వినడానికి ఆ సమయాన్ని గడుపుతారా? కొంతమంది క్వైట్ టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వారు ఎప్పుడు పడుకున్నా, వారికి నిద్ర సరిగా లేకపోయినా ఆ టైంని మాత్రం వారు తప్పకుండా పాటిస్తారు. నా ప్రశ్న ఏంటంటే, మీరు బైబిల్ తెరిచినప్పుడు ఉదయం ఏ టైంలో మీరు క్వైట్ టైం చేసుకుంటారో ఆ యొక్క సమయంలో వాక్యాన్ని, ప్రార్థనని క్వైట్ టైంలో మీరు చేసేసారు, మంచిదే. కానీ బైబిల్ని చూశారు అండ్ ప్రార్థన చేశారు, కానీ ఆ క్వైట్ టైంలో మీరు ఆ మహిమా స్వరూపుడైనటువంటి యేసు వైపు గేజ్ చేయడానికి, తదేకంగా చూడడానికి సమయం వాడారా? మీరు సంఘానికి వారానికి ఒకసారి వచ్చి హాజరేయించుకోవచ్చు. అమ్మయ్య, నేను క్రైస్తవుణ్ణి, సంఘానికి వెళ్ళకపోతే ఎట్లా, వెళ్ళాను, హాజరేయించుకున్నాను అని సరిపెట్టుకుంటున్నారా? లేకపోతే సంఘానికి వచ్చినప్పుడు సంఘం ఆయన యొక్క శరీరము, నేను దాంట్లో ఒక అవయవము, ఆయన ప్రభువు, నేను దాంట్లో పరిచారకుణ్ణి, నేను ఆరాధించడానికి వచ్చాను, నేను ఆయన సాక్షిగా ఉన్నాను, నేను ఆయన్ని సేవిస్తాను అనేటువంటి ఉద్దేశంతో మీరు ఆయనకి ఎప్పుడైనా సేవ చేశారా? లేకపోతే హాజరేయించుకొని అమ్మయ్య అని తృప్తితో వెళ్ళిపోయారా? అండ్ ఈ రోజున నిర్మోహమాటంగా ఒక సత్యం చెప్తున్నాను, మీకు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి జ్ఞానము పెరిగింది కానీ ప్రేమ పెరగలేదంటే మీరు ఒక శాస్త్రి. నాకు యేసు గురించి 10 సత్యాలు తెలుసు, కానీ నాకు యేసు మీద 10% కూడా ప్రేమ పెరగలేదంటే ఐ ఆమ్ ఎ స్క్రైబ్, హిపోక్రిటికల్ స్క్రైబ్, ఒక వేషధారణతో ఉన్నటువంటి బైబిల్ తెలిసిన భ్రష్టు కొట్టిన శాస్త్రిని నేను. అండ్ ఈ రోజున మనకున్నటువంటి పాడ్కాస్ట్లు, మనకున్న యూట్యూబ్లు, మనకున్న సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లు, టిక్టాక్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఎంత పెరిగిపోతుందంటే లోపల మనము పుచ్చిపోతున్నాం, పైన పండిపోతున్నాం. యేసుని గురించి జ్ఞానం పెరుగుతుందంటే ప్రేమ పెరగడం చూసుకోవాలి, మెజర్ చేసుకోవాలి. ఇంత తెలుసు యేసు గురించి, అంతగా ప్రేమిస్తున్నానా? యేసు గురించి ఇంత తెలుసు, ఇంత కూడా ప్రేమించట్లేదు. యు ఆర్ ఏ శాస్త్రి. సో ఒక సందేశం విన్నప్పుడు, చర్చిలో విన్నా, మరొక చోట విన్న సందేశం విన్నప్పుడు నా నోట్బుక్ నిండా నోట్స్ రాసుకోవడానికి కాదు, ఆ సందేశము నా హృదయం అంతా నిండి అనువనువు మార్చడానికి. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బీయింగ్ అ గాడ్స్ చైల్డ్, ఆఫ్ బీయింగ్ అ క్రిస్టియన్. అండ్ ఇక్కడ ఒక మాట ఉంది, 37వ వచనం, సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. సో సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచుండిరి. వీరు సామాన్యులు, వీరు పండితులు కాదు, వీరు పామర్లు, వీరు మరి జాలర్లు, వీరు రైతులు, వీరు సుంకపు మరి పన్ను వసూలు చేసేవారు, వీరిలో తల్లులు ఉన్నారు, వీరిలో తండ్రులు ఉన్నారు, వీరిలో పిల్లలు ఉన్నారు, వీరిలో కూలి పని చేసేవారు ఉన్నారు. వీరికి ఎలాంటి ప్రాథమికమైనటువంటి తర్ఫీదు లేదు. వీరు యేసును ఏ మాత్రము ఇబ్బంది లేకుండా విన్నారు, ఎదురు మాట్లాడకుండా విన్నారు, సంతోషంతో విన్నారు. అయితే అందరూ అంగీకరించారా? అందరు అంగీకరించారా? సంతోషంతో వినడం అంటే సమర్పించుకోవడమేనా? కాదు. ఒకసారి మీరు అక్కడే మార్కు 15:11 చూడండి. మార్కు 15:11 ఇట్లా రాయబడి ఉంది, అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. సో ఈ జనులు యేసు బోధను సంతోషంతో విన్నారు, కానీ వీరిలో అత్యధికులు, మోస్ట్ ఆఫ్ ద జనులు ఏం చేశారు? బరబ్బాను విడుదల చేయి, యేసును సిలువ వేయని పిలాతును అడిగేటట్టు ప్రధాన యాజకులు ప్రేరేపిస్తే దానికి లొంగిపోయారు. ఇదే మార్కు 6:20 హేరోదు గురించి రాయబడి ఉంది, బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధ చేస్తుంటే సంతోషముగా విన్నాడు, పాప నాట్యమాడి అతని తల నాకు పల్లెంలో పెట్టివ్వమంటే పెట్టిచ్చేసాడు. సో సంతోషంగా వాక్యం విన్నంత మాత్రాన సమర్పించుకుంటున్నారు అనుకోవడం మోసం. స్కాట్లాండ్ దైవజనుడు రాబర్ట్ మర్రే మక్షేన్ ఇట్లా అన్నాడు, మీరు మిమ్మల్ని ఒక్కసారి చూసుకుంటే క్రీస్తు వైపు 10 సార్లు చూడండి. ఆయన పూర్తిగా ఆకర్షణీయుడు. అలాంటి అనంతమైన ప్రభావం, మహోన్నత శక్తిని కలిగిన మరొకడు, అటువంటి సాత్వికము మరియు కృప కలిగినటువంటి మరొకడు లేడు. ఇవన్నీ పాపుల కొరకే, ఆ పాపులలో ప్రధానుడైన వారి కొరకే.
సో మీరు మిమ్మల్ని ఒక్కసారి చూసుకుంటే యేసు వైపు 10 సార్లు చూడండి. నేను ఒక లాజికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ అద్దమైతే చూసుకుంటారు. ఒకప్పుడు మనకి పురుషులకి అద్దాలు ఉండేవి కావు, స్త్రీలకి అద్దాలు ఉండేవి, వారి యొక్క పర్సుల్లో ఉండేవి. ఆ చిన్న దాన్ని వారు అట్లా చూసుకొని సర్దుకునేవారు. ఇప్పుడు పురుషులకు కూడా అద్దాలు వచ్చేసాయి. దీంట్లో అద్దం ఉంటుంది, దీంట్లో మీ కెమెరాతో మీ ఫోటో మీ యొక్క ముఖాన్ని చూసుకోవచ్చు. సెల్ఫీయే కాదు, మిర్రర్ ఇది. దీంట్లో ఎన్నిసార్లు చూస్తారో నాకు తెలియదు. మిమ్మల్ని మీరు ఒక్కసారి చూస్తే దీంట్లో రోజుకి ఆయన్ని 10 సార్లు చూడండి. బైబిల్ ఈజ్ అ మిర్రర్. అరే నేను బోధ చేస్తుంటేనే నువ్వు బైబిల్ మూసి నిద్రపోతుంటావు. సో క్రమం తప్పకుండా వాక్యాన్ని వినేటువంటి మనలాంటి విశ్వాసులకి ఒక హెచ్చరిక. అదేంటంటే మంచి ప్రసంగాలు, లోతైనటువంటి ప్రసంగాలు వినడం మనకు అలవాటైపోతే వాక్యానికి మనం లోబడే వారముగా అయినా మారుతాము, లేకపోతే విని విని దాని గురించి ఆలోచించి అవగాహన పెంచుకుని హృదయాన్ని కఠినపరుచుకునే వారంగా అవుతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకప్పుడు కేటరింగ్ మేనేజర్గా పనిచేశాను. సో కేటరింగ్ అంటే మీకు తెలుసు, హోటల్ ఇండస్ట్రీలో, తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ క్యాంటీన్స్లో కేటరింగ్ అనేది ఆహారానికి సంబంధించినటువంటి అనేక వ్యవహారాలు చూడటం. మాకు ఆ రంగంలో, ఆ ఫీల్డ్లో ఫుడ్ క్రిటిక్స్ ఉంటారు. ఫుడ్ క్రిటిక్ అంటే అక్కడికి వస్తాడు మా దగ్గరికి, వచ్చేసి ఆయన పని ఏంటంటే మేము తయారు చేసినటువంటి ఆహారము మరి శుభ్రమైనటువంటి పదార్థాలతో తయారు చేసామా, రెండవది అది ఉండాల్సిన రీతిలో అదే రూపంలో అదే రంగుతో కనబడుతుందా, అండ్ మూడవది ఆయన రెసిపీ ప్రకారం ఉండాల్సినటువంటి రుచిని కలిగి ఉందా. ఆయన జస్ట్ ఒక చిన్న స్పూన్ తీసుకుంటాడు, అట్లా తీసుకుని అట్లా నాకేసి వెళ్ళిపోతాడు, ఏమి తిండు. సో మనం కూడా చర్చెస్లో ఇట్లాంటి మంచి ప్రసంగాలు వింటున్నప్పుడు మనం కూడా ప్రసంగం యొక్క నిర్మాణం ఎంత బాగుంది, ప్రసంగంలో సబ్ పాయింట్లు ఎంత బాగున్నాయి, ప్రసంగంలో ఎప్పుడు కొటేషన్ బాగుంది, ఎప్పుడు ఇల్లస్ట్రేషన్ బాగుంది అనేటువంటి విశ్లేషకులం అయిపోయి వెళ్ళిపోతే మన హృదయము విన్న వాక్యానికి లోబడట్లేదు కనుక కఠినపరచబడిన శాస్త్రులం అయిపోతున్నాం. మీ గురించి ఆలోచించండి, నా గురించి ఆలోచించి శోధించుకున్నాకే మీకు నేను ఈ మెసేజ్ చెప్తున్నాను. రెండో పాయింట్లోనికి వెళ్దాం. ఎక్స్పోజింగ్ ద స్క్రైబ్స్. ఎక్స్పోజింగ్ ద స్క్రైబ్స్ 38 నుండి 40 వరకు త్వరగా పోదాం. సో క్రీస్తు మొదట వారి బోధలో ఉన్నటువంటి లోపాన్ని చూపించాడు, ఇప్పుడు వారి బ్రతుకులో ఉన్నటువంటి కొన్ని లోపాలను చూపిస్తున్నాడు. సో ఆ లోపాలు ఏంటి? 38 నుండి 40 వరకు మనం చూస్తే మొదట ఆయన చెప్పింది శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. సో శాస్త్రులు, మత నాయకులు, ధర్మశాస్త్రోపదేశకులు అండ్ వీరేం చేసేవారు, వీరికి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి సామాజికంగా హోదాను, సామాజికంగా పేరు ప్రతిష్టను, సామాజికంగా అధికారాన్ని, ధనాన్ని కూడబెట్టుకోవడానికి వీరు దాన్ని ఉపయోగించుకునేవారు. అంటే మీరు న్యూ టెస్టిమెంట్ చదివితే, నూతన నిబంధన చదివితే జాగ్రత్తగా చూస్తే యేసు ప్రభు బీవేర్ 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 అని ఎప్పుడు చెప్పాడు? ఈ యొక్క మత నాయకుల గురించి హెచ్చరికలు చేసేటప్పుడే మోస్ట్ ఆఫ్ ద టైం చెప్పాడు. ఇక్కడ మార్కు వీరిని వేషధారి అండు, కానీ మత్తయి సువార్తలో చూస్తే వీరు వేషధారులని యేసుప్రభు చెప్పాడు కనుక నేను వీరిని వేషధారులు అండంలో ఏమాత్రము వెనకదీయను. సో వీరు వేషము ధరించినటువంటి వారు కనుక వీరు వేషధారులు. వీరి అంతరంగము, వీరి బాహ్య రూపము ఒకటి కాదు. ఈ రెండిటికి మధ్యలో కనెక్షన్ లేదు. ఈ రెండు వేరు వేరు. అండ్ వీరికి ఉండేటువంటి లోపాలు ఏంటి? అండ్ ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలి. ప్రతి శాస్త్రి ఇట్లాంటి వాడు అని ఆయన చెప్పట్లేదు. శాస్త్రుల్లో ఇట్లాంటి వారు అత్యధికం ఉన్నారు అంటున్నాడు, కానీ ప్రతి శాస్త్రి ఇట్లాంటి వాడు అని చెప్పట్లేదు. కనుక ప్రతి పాస్టర్ చెడ్డవాడు అని మనం చెప్పకూడదు. కొందరు అట్లా ఉన్నారు, మిగతా వారు తక్కువ శాతం అట్లా ఉండరు. భక్తితో ఉంటారు, భయంతో ఉంటారు, దేవుడి చిత్తం కోసం వారు త్యాగం చేస్తారు, అన్ని చేస్తారు. లూకా 20వ అధ్యాయం 45వ వచనంలో ఇంకొక అడిషనల్ వివరం ఉంది మనకి. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. ఏ ప్రజల ముందైతే శాస్త్రి నిరంతరం నిలబడతాడో, ఏ ప్రజలకైతే బోధ చేస్తాడో ఆ ప్రజలకి యేసుప్రభు చెప్తున్నాడు శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి. వారు బోధ చేస్తే అది వాక్యానుసారంగా ఉందా అనేది పరీక్ష చేసి చూసుకోండి. అండ్ వారి బ్రతుకును కూడా మీరు పరీక్ష చేసి చూడండి. వాక్యంలో చెప్పబడినటువంటి దైవ చిత్తానుసారంగానే వారి జీవన శైలి ఉందా లేదా.
సో బీవేర్ అనేది క్రిస్టియన్ డిసర్న్మెంట్కి సంబంధించింది, క్రైస్తవ వివేచనకు సంబంధించింది. అంటే మనం ఒక ప్రసంగాన్ని వింటున్నప్పుడు స్క్రీన్ మీద విన్నా లేకపోతే రియల్ లైఫ్లో ఆఫ్లైన్లో విన్నా కూడా మన యొక్క డ్యూటీ ఏంటంటే డిసర్న్మెంట్. ఇక్కడ డిసర్న్మెంట్ని కొంతమంది తప్పు అర్థం చేసుకుని ఏం చేస్తారు, ప్రతి ప్రసంగికుడి ముందు ప్రసంగము చేసే సమయం అంతా ఒక అనుమాన పక్షిలాగా కూర్చొని ఉంటారు. అది చేయకూడదు. అనుమాన పక్షిలాగా పీక్కు తినడానికి కార్చుకుని కూర్చోవడం కాదు, కానీ ఆత్మీయ వివేచనతో వాక్యానుసారమైన బోధన గురించి ఆయన చెప్తూ ఉంటే దాన్ని గుర్తించి క్షేమాభివృద్ధి పొందాలి. ఒకవేళ వాక్యానికి క్షామాన్ని, మోసాన్ని, నాశనాన్ని కలిగించే బోధన చేస్తుంటే అక్కడి నుండి లేచిపోవాలి, దాన్ని ఆఫ్ చేయాలి, నిన్ను నీవు కాపాడుకోవాలి. సో వీరి యొక్క మొదటి లోపం ఏంటి? వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను. సో ఈ శాస్త్రులు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుతారని యేసుప్రభు చెప్పాడు. ఆయన ముందే ఉన్నారు శాస్త్రులు. ఆయన ఆ యొక్క యెరూషలేము అంతా చూశాడు నిలువు టంగీలు ధరించుకొని తిరిగేటువంటి శాస్త్రులను. సేమ్ ఇదే ఆ నిలువు టంగి ఏంటో మనం తెలుసుకోవాలంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అంటే దేవదూత తెల్లని నిలువటంగి ధరించుకొని కనబడ్డాడు. సో ఈ శాస్త్రులు తెల్లని నిలువుటంగి పై నుండి కింది వరకు, భుజము నుండి పాదముల వరకు ఆ తెల్లని నిలువుటంగీలు ధరించుకునేవారు. ఓల్డ్ టెస్టిమెంట్లో మరి కొన్ని సందర్భాల్లో లేవీయులు లేకపోతే యాజకులు లేకపోతే ఇప్పుడున్నటువంటి శాస్త్రులు ఈ యొక్క స్పెషల్ డ్రెస్ అనమాట, స్పెషల్ అటైర్, తెల్లని నిలువుటంగిని ధరించుకుంటారు. మిగతా మనుషులందరూ కూడా రంగు వస్త్రాలు వేసుకుంటారు, వీరు మాత్రం తెల్లని వేసుకుంటారు. ఎందుకంటే మేము ప్రత్యేకించబడిన వారం, మేమందరికీ పైన ఉన్న వారం, మేమందరి చేత గౌరవించబడి గణపరచబడి మేమందరి మీద అధికారము కలిగిన వారం అని గుర్తించబడాలి. సో ఆ రోజుల్లో ఉన్న ఆనవాయితీ ఏంటంటే, ఒక శాస్త్రి వీధిలో నడుస్తున్నాడు అనుకోండి, దుకాణాల్లో ఉన్నవారు, రోడ్డు మీద ఉన్నవారు అందరూ కూర్చునుంటే లేచి నిలబడేవారు. ఒక్కరికి మాత్రమే మినహాయింపు ఉండేది. ఎవరికి అంటే, ఆ దుకాణంలో ఎవడైనా పని చేస్తున్నాడు, పనివాడు ఏదో పని చేస్తున్నాడు, కొడుతున్నాడు, కూడుతున్నాడు, ఊడుస్తున్నాడు, అట్లాంటి వాడు లేచి నిలబడాల్సిన లేదు. మిగతా అందరూ లేచి నిలబడాల్సిందే. దాన్ని బట్టి వారు చాలా గొప్పగా ఫీల్ అయిపోయేవారు. శాస్త్రులు అనుకునేవారు, మేము మీకన్నా పరిశుద్ధులం, మేము మీకన్నా దైవ శాస్త్రాన్ని ఎక్కువగా ఎరిగిన వారం, సో మేము గనులం, కనుక మీరు మమ్మల్ని గౌరవించాలి, మీరు మాకు పక్కకి జరిగి నిలబడాలి. సో వీరికి ఏమి లోపించింది అంటే, లోపల సర్వెంట్ హార్టెడ్ హ్యూమిలిటీ లేదు. వీరికి ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ ఆనర్ అండ్ గ్లోరీ, అంటే పైకిన మహిమ ఘనతకి సంబంధించిన ఆకారం ఉంది, కానీ లోపల సేవకుని లక్షణం లేదు. మార్కులో అదే మనం నేర్చుకుంటున్నాం. సో ఒక ప్యూరిటన్ ఇట్లా రాశాడు, మన స్వంత బుద్ధిపై, జ్ఞానంపై మనకు ఉండే అతి నమ్మకము కంటే పరిశుద్ధాత్ముడిని అడ్డుకునే మరి ఒక చెడ్డ తెర లేదు. అంటే పరిశుద్ధాత్ముడిని మనం ఎప్పుడు అడ్డుకుంటాం? మన బుద్ధి మీద, జ్ఞానం మీద మనకుండే అతి నమ్మకం, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను అడ్డుకుంటాం. శాస్త్రులు ధరించిన ఆడంబరమైన వస్త్రాలు దేవుని ఎదుట తమకున్న హోదా పట్ల వారి అంతరంగంలో ఉన్న అతి నమ్మకానికి బాహ్య రూపాలు మాత్రమే. ఆ అతి నమ్మకమే వారి యథార్థమైన ఆత్మీయ పరిస్థితిని వారు పూర్తిగా చూడలేకుండా గుడ్డివారినిగా చేసింది. ఎండ్ ఆఫ్ కోట్. ఇప్పుడు దీని గురించి నేను ఒక సింపుల్ అప్లికేషన్, ప్రెసెంట్ డే అప్లికేషన్ ఇవ్వాలనుకోండి. ఈ రోజున చర్చెస్లో మనకి ఇట్లాంటి పొడవాటి తెల్లటి నిలువు టంగీలు లేవు, కానీ అట్లాంటి శాస్త్రిలాగా మరి ఇంకో రకమైనటువంటి నిలువు టంగీని ధరించి తిరిగేటువంటి వారు చర్చెస్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి వారికి ఉన్నటువంటి బైబిల్ నాలెడ్జ్, అంటే వారికి ఉన్నటువంటి దేవుని వాక్య జ్ఞానం ఇతరుల కన్నా ఎక్కువ ఉంది అని ఎప్పుడెప్పుడు వారు చూపించుకునే ప్రయత్నం చేస్తారో, దాన్ని బట్టి ఇతరులను కరెక్ట్ చేసి వారు కరెక్షన్ తీసుకోకుండా ఉంటారో, వారు అదే పని చేస్తున్నారు. ఒక ప్రేయర్ వారియర్ ప్రతి మీటింగ్లో ప్రేయర్ చేస్తూనే ఉంటాడు, పొడవాటి ప్రార్థన చేస్తాడు, చాలా ప్రీతితో ప్రార్థన చేసినట్టు అనిపిస్తాడు, అండ్ చాలా మధురమైన మాటలు వినియోగించి ప్రార్థన చేస్తాడు. అండ్ ఆ ప్రార్థన చేసేంతవరకు ఆయనకి తెలిసి ఇదంతా ఇతరుల కొరకే నేను చేసే ప్రార్థన. అతనికి వ్యక్తిగతంగా అట్లాంటి ప్రార్థన జీవితం ఉండదు. సో దట్స్ ఎ లాంగ్ రోబ్ అన్నమాట.
ఇక డిజిటల్ రోబ్స్ అనేవి ఉంటాయి. డిజిటల్ రోబ్స్ ఇంకా ఎక్కువ మనకి ఈ రోజుల్లో. డిజిటల్ రోబ్స్ అంటే సోషల్ మీడియాలో మనం ధరించేటువంటి వస్త్రాలు. సో డిజిటల్ రోబ్స్ ఏంటి? మనము మన యొక్క విశ్వాసాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం, మన విశ్వాసాన్ని ఫేస్బుక్లో పెడతాం, మన విశ్వాసాన్ని యూట్యూబ్లో పెడతాం. సో అక్కడ మన యొక్క విశ్వాసం యొక్క బహిరంగ వ్యక్తీకరణ, పబ్లిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఆన్ దో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈజ్ సో వైబ్రెంట్. అంటే ఎంతో మరి చాలా జీవముతో ఉట్టిపడుతున్నట్టుంది. కానీ మనము అసలు జీవము లేని వారముగా, జీవోత్సవాలముగా బ్రతుకుతూ ఉంటే, అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఆత్మీయంగా జయము లేకుండా పాపముతో మనము ఓడిపోయిన వారముగా ఉంటే, బలిపశువుగా ఉంటే, మన కుటుంబము విచ్ఛిన్నమైపోతూ ఉంటే, మనము ఆర్థికంగా ఎట్లా మన కుటుంబాన్ని నడిపించుకోవాలో, ఆర్థిక వ్యవహారాలు ఎట్లా మనము సరిగ్గా మేనేజ్ చేయాలో తెలియకుండా తిందా మీద అవుతూ ఉంటే, మనం పైన పోస్ట్ చేసేది మనం యాక్చువల్గా బతికేదానికి పొంతన లేదు కనుక మనం ఒక డిజిటల్ రోబ్ వేసేసుకున్నాం. అదొక మాస్క్. అందుకని ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, ఏ మతానికి నీవు భయపడాలి, ఏ మతానికి నీవు దూరంగా ఉండాలి, నిజాయితీ చిన్నగా ఉండి మత ఆచారం పొడుగ్గా ఉండే దానికి నీవు భయపడు అంటాడు ఆయన. అంటే పొడవాటి ఆచారపు అంగీ నువ్వు తొడుక్కున్నావు, కానీ నీలో నిజాయితీ ఇంతే. ఎంత పొడవటి అడంగి నేను వేసుకున్నా కూడా నాలో ఉన్నటువంటి ఖాళీ హృదయాన్ని అది దాయలేదు. రెండవది, సంత వీధులలో వందనములు. సో వీరు సంతలోకి వచ్చినప్పుడు, వీధిలోకి వచ్చినప్పుడు వీరు కోరుకునేది ఏంటి? వందనం. మత్తయి 23:7 సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు అని ప్రభు చెప్పాడు వేషధారుల గురించి. సో ఆ రోజుల్లో శాస్త్రిని 3 రకాలుగా వారు పిలిచేవారు. రాబై అనేవారు, ఫాదర్ అనేవారు, మాస్టర్ అనేవారు, రబ్బీ తండ్రి, బోధకుడా లేకపోతే యజమాని. సో వారు అట్లా పిలిపించబడేవారు. వారికి దానికి మరి చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. తర్వాత అయితే కేవలము ప్రత్యేకించబడినటువంటి శాస్త్రులకు మాత్రమే రాబై అనేటువంటిది వర్తించేటట్టు చేశారు. ఈ రోజున కూడా క్రైస్తవ లోకంలో మీరు చూస్తారు, ఆర్డినేషన్ ఉన్నటువంటి వారికి, అంటే బైబిల్ కాలేజీకి వెళ్ళి వేదాంత విద్యను ఆర్జించి అభిషేకం పొంది ఆర్డినేషన్ చేసుకున్న వారికి ఒక టైటిల్ ఇస్తారు, రెవరెండ్ అని. ఇంకా వారికి ఎక్కువ అర్హత ఉంటే రెవరెండ్ డాక్టర్ అని, ఇంకా పెద్దగెళ్తే రైట్ రెవరెండ్ అని, అట్లాంటివి ఉన్నాయి టైటిల్స్ ఎన్నో. అండ్ నేను నా యొక్క అనుభవంలో, ఇప్పుడంటే నేను తెలుగు రాష్ట్రాల్లో వాక్య పరిచర్య చాలా తగ్గించేశాను, కానీ ఒకప్పుడు బాగా విస్తృతంగా అన్ని డినామినేషన్స్కి మరి భేదం లేకుండా వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు కొన్ని చర్చెస్లో, హైదరాబాద్లోనే ఒక చర్చ్ ఉంది, ఆ పాస్టర్ అంటాడు, మీకు రెవరెండ్ లేదు, మీరు బ్రదర్ ఉపేందర్ అంటున్నారు. మా చర్చిలో బ్రదర్ అంటే వినరు, మెసేజ్ వినరు. అండ్ రెండవది, మా యొక్క పుల్పిట్ ఉంది కదా, అది బ్రదర్కి ఇవ్వలేం, కానీ మీ మెసేజ్ మాకు కావాలి. మరి ఏం చేద్దాం? మీ ముందు రెవరెండ్ పెడతా. పాస్టర్ అడుగుతున్నాను, మీ ముందు అన్న వద్దు, నేను రాను, నా ప్రసంగం అక్కడ వద్దు అంటే, ఏం కాదు, మీరు వచ్చి చెప్పాలా, మీరు వచ్చి నేర్పాలా అంటాడు. బ్రదర్ వేస్తే వస్తారంటే రండి అన్నాడు. కానీ ఆడు పోయిన తర్వాత పుల్పిట్ దగ్గర బుల్లెటిన్ ఉంటుంది కదా, చర్చికి ఆదివారం ఇచ్చేటువంటి ఆ యొక్క చిన్న కార్యక్రమానికి సంబంధించి దాని మీద రెవరెండ్ పి ఉపేందర్ అని వేసేసాడు. అప్పుడు ఏం చేద్దాం? నేను ప్రసంగం నేను వెళ్ళిపోవాలా రెవరెండ్ కోసం? చేసినప్పుడు నేను చెప్పాను, నేను బ్రదర్ అయితే ఈయన రెవరెండ్ వేసాడు, ఇంకోసారి మీరు నన్ను పిలవకపోతే పర్లేదు. ఇంకొక ఆయన నన్ను రెవరెండ్ కాదు, మీకున్న బైబుల్ జ్ఞానాన్ని బట్టి మీకు డాక్టర్ ఉండాలని రెవరెండ్ డాక్టర్ చేశాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ల కాన్ఫరెన్స్లో అయితే ఆయన అంటాడు, మీరు మా అందరికి బోధించేవారు, మీకు బిషప్ ఉండాలి, బిషప్ పెట్టేశాడు. అదో గొడవ. నేను అక్కడ చెప్పేశాను, నేను బిషప్ కాదు, ఏం కాదు, నేను ఒక బ్రదర్ని. ఆ బ్రదర్ కూడా నాకు ఎక్కువే. నేను ఒక రక్షింపబడిన పాపిని, ఆయన కృపచేత బతుకున్నాను, బోధిస్తున్నాను, అంతకు మించి ఏం లేదన్న ఒప్పుకోరే. సో వీళ్ళు కూడా అంతే. అండ్ మీరు ఎవరినైనా పెళ్ళికి పిలిచారనుకోండి, రెవరెండ్ దగ్గరికి పోయి ఆయన ఫ్యామిలీకి కార్డు ఇచ్చినప్పుడు రెవరెండ్ అని రాయకపోతే పెళ్ళికి రాడు. ఎందుకంటే నీవు నాకు ఇవ్వాల్సినటువంటి ఘనతను ఇవ్వలేదు.
ఆ టైంలో కూడా ఒక గొప్ప రాబై ఉండేవాడు. ఆయన పేరు రాబై యోహానన్ బెన్ జక్కాయి. ఈయన ఒక అలవాటు చేసుకున్నాడు. ఏంటంటే నన్ను అందరూ పిలిచి నాకు వందనం చెప్పి నన్ను గౌరవించడానికి ముందే నేను నాకు ఎదుటపడిన ప్రతి వ్యక్తిని, యూదుడైనా అన్యుడైనా ప్రతి ఒక్కరికి నేనే వంగి వందనం పెట్టేస్తాను అని చెప్పేసి ఆయన నేర్చేసుకున్నాడు. అట్లా కొందరే ఉంటారు అరుదుగా. మూడవది, సమాజ మందిరముల్లో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు. సో సమాజ మందిరం అంటే సునగాగులో వీరికి అగ్రపీఠం ఉండాలి, చీఫ్ సీట్స్ అంటారు దాన్ని. సో సునగాగు ఇప్పుడు ఇట్లా మనం కూర్చున్నట్టు ఉండేది కాదు ఆ రోజుల్లో, అట్లా ఉండేది. సో అట్లా ఉండేవారు. ఎక్కువ వచ్చేస్తే మధ్యలో కూడా కూర్చోబెడతారు. సో ఇట్లాంటి ఒక ఎత్తైన ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో రాయబడినటువంటి పరిశుద్ధమైన రాత ప్రతులు ఉంటాయి, సేక్రెడ్ స్క్రోల్స్ అంటారు. సో ఈ ముందు వరుసలో అందరిలోకెల్లా ఎక్కువ సీనియర్ మోస్ట్ దైవజనుడు, శాస్త్రి లేకపోతే ధర్మశాస్త్రోపదేశకుడు ఉంటాడు. ఆయన ఇంకా 2-3 ఉంటే వారు ఉంటారు. వీరు వారందరికీ కనబడుతూ ఉంటారు, వారందరూ వీరిని చూస్తూ ఉంటారు. సో వీరు వెనక వరుసలో కూర్చోడానికి ఇష్టపడరు, వీరు ముందు వరుసలోనే ఉండాలి. అంటే మీరు చూసే ఉంటారు కొన్ని మీటింగ్స్లో, ప్లాట్ఫామ్స్లో 20 మంది పాస్టర్లు వస్తే 10 కుర్చీలు ముందు ఉంటాయి, 10 కుర్చీలు వెనకుంటాయి. ఆర్గనైజర్కి ఇక ప్రాణం పోతుంటుంది, ఎవరిని ముందు కూర్చోబెట్టాలా, ఎవరిని వెనక కూర్చోబెట్టాలా. ఇక వాళ్ళు చూసుకుంటారు, ఈయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఈయన పాపులరు, ఈయన చీఫ్, ఈయన సీనియరు, దీని ప్రకారం పెట్టుకుంటారు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, యేసు మనసు మనకుంటే, మనమందరము దాసులము పరిచారకులము అనే ఉద్దేశం మనకుంటే, మన పదవి ఏంటి, మన బిరుదు ఏంటి, మనము కూర్చునే స్థలం ఏంటి అన్నది ముఖ్యం కాదు. అక్కడికి మనం వచ్చింది దేవుడి పని చేయడానికి. దేవుడు కోరినట్టు దేవుడి పని జరిగిందా, దేవుడికి మహిమ వచ్చిందా, దేవుడి ప్రజలకు మేలు కలిగిందా అన్నది మన దృష్టి అయి ఉండాలి. కానీ వీళ్ళకి అట్లా కాదు, వీళ్ళు అక్కడే పెద్ద పీట వేసుకొని కూర్చుంటారు. విందులకు వెళ్ళినప్పుడు మరి యెరూషలేంలో ఒక అలవాటు ఉండేది. ఎవరైనా సరే పెద్ద విందు చేశాడు అనుకోండి, ఒక నోబుల్ మ్యాన్, ఒక గనుడు, ఆయన తప్పకుండా యెరూషలేంలో పేరు మోసినటువంటి శాస్త్రిని, ప్రసంగికుడిని పిలుస్తాడనమాట. ఆయన యొక్క శిష్యులు వస్తే ఇటు అటు కూర్చోబెట్టుకుంటాడు. అంటే మా యొక్క విందుకి, ఇప్పుడు మన హైదరాబాద్ గురించి చెప్పాలంటే, మా విందుకి మా యొక్క హైదరాబాద్ అంతట్లో మెగా పాస్టర్ వచ్చాడు చూడండి. అరే అక్కడ విందులో పెళ్లి జరుగుతుంటే వధువులను చూడరు, మెగా పాస్టర్ని చూస్తుంటారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. సో ఇది కొత్తదేం కాదు, అప్పుడే ఉంది, ఇప్పుడు రూపం మారిందంతే. అప్పుడు పేర్లు మారిపోయాయి. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు దీన్ని ఎంకరేజ్ చేస్తాడా, లేకపోతే యేసుప్రభు దీన్ని కంప్లీట్గా డిస్కరేజ్ చేసి అవాయిడ్ చేయమంటాడా? లూకా 14వ అధ్యాయంలో 7 నుండి 11 వరకు గమనిస్తే, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పింది. సో ఇది మనం పాటించాలి. 1235 నుండి 1303 వరకు ఒక ఆయన ఉండేవాడు, పోప్ బోనిఫేస్ ది 8th అంటారు ఆయన్ని. సో ఆయన పోప్ కనుక ఆయనకి విస్తృతమైనటువంటి అధికారం ఉంది. ఆయన ఏం చేసేవాడంటే, పోపు వస్త్రాలు వేసుకోవడమే కాదు, అప్పుడప్పుడు రాజరికపు వస్త్రాలు కూడా వేసుకునేవాడు. సో రోమన్ చక్రవర్తి వేసుకునేటువంటి వస్త్రాలు వేసుకొని సడన్గా పెద్ద పెద్ద సభల్లో 1000 మంది జనాలు ఉంటే వారి మధ్యకు వచ్చేసి, నేనే చక్రవర్తిని, నేనే కైసర్ని అని చెప్పుకునేవాడు. అంటే ఆయన ఎంత మరి ఆడంబరి అంటే ఎంత గాడీ మ్యాన్ అంటే ఆయన అట్లా తన్ను తాను ప్రకటించి చూపించుకునేవాడు. సో ఆ టైంలో హిస్టోరియన్ డాంటే అలియగెరి అనేటువంటి వ్యక్తి ఈ పోప్ బోనిఫేస్ ది 8th బతికున్నప్పుడే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటి? డివైన్ కామెడీ. ఆ డివైన్ కామెడీలో ఈ పోప్ బోనిఫేస్ ది 8thని నరకంలో పెట్టాడు డాంటే. అంటే రేపు ఈ రోజు ఇక్కడ నువ్వు చక్రవర్తి అంటున్నావు, రేపు నీకు దేవుడు నరకాన్ని ఇస్తాడని. మనము బెస్ట్ సీట్లు ఎక్కడ వెతుక్కుంటాం? మన కంటెంపరీ అప్లికేషన్. చర్చ్ లైఫ్లో మన ప్లాట్ఫామ్ మీద అయితే కుర్చీలు లేవు.
కుర్చీలు ఉండుట తప్ప నేను అనట్లేదు, ఎందుకంటే నాకు తెలిసినటువంటి మంచి వాక్య లోతైన అవగాహన ఉన్నటువంటి దైవ సేవకులు ఇట్లా పాస్టర్ ఇక్కడే కుర్చీ వేసుకొని చూస్తుండాలా, కాపరి ఎదుట గొర్రెలు ఉండాలా, వారు పాస్టర్ కనుల్లో ఎప్పుడు పడుతూ ఉండాలంటారు. దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ దట్. సో ఇక్కడ పాస్టర్లు కూర్చోవచ్చు, కాంగ్రిగేషన్ని చూస్తూ ఉండొచ్చు, దాంట్లో నాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ కొంతమంది కూర్చోరు, మేము కూడా అక్కడే కూర్చుంటాం, ఇక్కడికి వచ్చి బోధ చేసిపోతాం అంటాం, దానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. అది వారి వారి యొక్క అవగాహన, వారికి ఉన్న కన్విక్షన్ బట్టి. కానీ మనము ఏం చేస్తామంటే మనకి లోపల ఈ యొక్క ఆకలి అనేది అంత తొందరగా చావదు. సో నేనెప్పుడు ప్లాట్ఫామ్ ఎక్కగలనా, నేనెప్పుడు నడిపించగలనా, నేనెప్పుడు గుర్తింపు పొందగలనా, నేనెప్పుడు నా కాంగ్రిగేషన్ కంటబడగలనా అనేటువంటి ఒక ఇచ్చ ఉందనుకోండి, ఒక డిజైర్, లస్ట్ ఉందనుకోండి, అది దేవుడి సేవను మీరు చేసేటట్టు మిమ్మల్ని డ్రైవ్ చేసింది అనుకోండి, అంటే మిమ్మల్ని తోసుకెళ్తుంది అనుకోండి, అప్పుడు మీరు దేవుడి సేవ చేయట్లేదు, మీ అంబిషన్ని మీరు సేవిస్తున్నారు. యు ఆర్ నాట్ సర్వింగ్ గాడ్, యు ఆర్ సర్వింగ్ యువర్ అంబిషన్. అందుకే నేను అంటాను, నాకు ప్రసంగము చేయబుద్ధేస్తుంది, నేను 10 మంది రక్షణ కోసం ప్రసంగము చేస్తాను, నేను 50 మంది రక్షణ కోసం ప్రసంగం చేస్తాను, నాకు తెలిసిన సత్యం 100 మందికి నేను చెప్తాను. మంచి ఉద్దేశం అది, కానీ దాని వెనక అది దేవుడి కోసం, వారి కోసం కాకుండా నీ కోసం, నీవు ఆ పని చేసి అందరి ఎదుట కనబడ్డ కోసం అయితే అది చాలా దారుణమైన పాపం. సో మన సర్వీస్ని మన యొక్క సెల్ఫిష్ అంబిషన్ అనేది పాడు చేసేస్తుంది. సోషల్ మీడియాలో చక్కని పోస్ట్ పెడతారు కొంతమంది, మంచి వచనం, అది చాలా చక్కని ఆత్మీయ భావం ఉన్న వచనం, కానీ పెట్టిన వ్యక్తి యొక్క ఉద్దేశం వారి క్షేమం కాదు, వారి ఎడిఫికేషన్ కాదు. ఎంత మంచి వచనం పెట్టాడు అనేటువంటి ఆ యొక్క కామెంట్, ఆ వ్యూ అనుకోండి, శాస్త్రి అయిపోయాడు. అడ్మిరేషన్ కోసం పెడితే శాస్త్రి అయిపోయాడు. మూడవది, విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు. దీని గురించి 2-3 రకాల అవగాహనలు ఉన్నాయి, వాటిలోనికి మనం వెళ్ళము, కానీ సింపుల్గా చెప్తాను. ఒక శాస్త్రి తోరా ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాబైల సాంప్రదాయం ప్రకారము ఆయన ఎక్కడైనా బోధ చేస్తే ఆయనకి ఫీజు ఇవ్వరు. అంటే బోధకుడికి ఈ రోజుల్లో కానుకిస్తారు, కొందరు వారికి తోచినంత, కొందరు వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, కొందరేమో రేటు పెట్టి తీసుకుంటారు. ఒకప్పుడే ఉండేది, ఒక ఆయన్ని ప్రసంగానికి పిలిస్తే ఆయన అడిగేవాడు, 1500 ప్రసంగం కావాలా, 2500 ప్రసంగం కావాలా, 5000 ప్రసంగం కావాలా, మీరు ఎంత ఇస్తే ప్రసంగం అంతకి సరిపోద్ది. అట్లాగే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వస్తాడు, ఒక సింగర్ వస్తాడు, నేను 10 పాటలు పాడితే 10,000 ఇవ్వాలి, నేను 50 పాటలు పాడితే 1,00,000 ఇవ్వాలి. అట్లా ఎట్లా బేరమో అట్లా బోధకుల బేరం ఉంటుంది. కానీ మీకాలో ఒక మాట ఉంది, మేము కూలికి బోధించే బోధకులం కామని. అందరూ మీకా లాంటి ప్రవక్తలు కాదు కదా. సో ఈ శాస్త్రికి డబ్బిచ్చేవారు కారు గనుక, శాస్త్రులు సద్దుకయుల్లాగా ధనికులుగా ఉండేవారు కారు గనుక, శాస్త్రులకి ఇబ్బందులు ఉండేవి గనుక, శాస్త్రులు వారి కుటుంబాలు బతకాలి గనుక వారికి ఏదో రకంగా సంపాదించుకుంటే మంచిది అని చెప్పి వారు ఏం చేసేవారంటే విధవరాండ్ర యొక్క ఆస్తిపాస్తులను చూసి న్యాయపరంగా వారికి అన్యాయం జరగకుండా చూడ్డానికి వారికి న్యాయవాదులుగా ఉండి ఫీజులు వసూలు చేసేవారు. సో ఆ క్రమంలో విధవరాలు కొంచెం అమాయకురాలైపోయి ఉందనుకోండి, ఆమె ఇంటిని కొట్టేసేవారు. అందుకని ఇక్కడ ఏమనుంది, దిగా మింగుట. ఇక్కడే మనకి మార్క్స్ వార్తలో అదే పదము ఇంకొక చోట వాడబడింది, 4వ అధ్యాయంలో. అది మీకు చెప్తే మీకు అర్థమైపోతుంది వారు ఏం చేస్తున్నారు అనేది. ఆ యొక్క పక్షులు వచ్చి, యేసుప్రభు చెప్పాడు చూడండి, కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి, మొదటి నేల త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని, మీ బైబిల్లో ఏమనుంది, మృంగి వేశాను. సో సేమ్ వర్డ్, పక్షులు విత్తనాల్ని మింగేశాయి, శాస్త్రులు విధవరాండ్ర ఇళ్లను మింగేస్తారు. అండ్ వీరు చక్కగా వచ్చి చెప్పేవారు, అమ్మా
నువ్వు ముసలితనంలో ఉన్నావు, విధవరాలివి, భర్త లేడు, బిడ్డలు లేరు, ఇంత పెద్ద ఇల్లు, నువ్వు సడన్గా చచ్చిపోతే ఎవడో ఒకడు కొట్టేసుకుపోతాడు, ఇది దేవాలయానికి ఇచ్చేయి, దేవాలయపు సేవకు ఎంతో ఉపయోగపడుతుంది, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పేసి వారికి చెప్పగానే పాపం వారు రాసిచ్చేసేవారు. రాసిచ్చేస్తే శాస్త్రి ఏం చేసేవాడు, ఇల్లు అమ్మేసి తనది తాను తీసుకొని మిగతా దేవాలయానికి ఇచ్చేవాడు. అయితే ఇచ్చేవాడు, లేకపోతే అది కూడా ఇవ్వడు. అండ్ ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, విధవరాండ్ర విషయంలో, అనాథల విషయంలో ఎవరైనా అన్యాయం చేస్తే నేను సహించనని. వీళ్ళకి తెలుసు, అది వీళ్ళు బోధిస్తారు దాన్ని, కానీ వీళ్ళే అట్లా చేశారు. సో ఈ ప్రకారం వీరు పేదవాళ్ళ యొక్క ఇళ్లను మింగేసేవారు. భయంకరంగా వీరి పరిస్థితులు ఉండేవి. అయితే ఒక పాయింట్ లాస్ట్ లెసన్లో మనం చూసాం, దేవుడిని ప్రేమించే విషయంలో మీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ యొక్క బలముతో అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. శాస్త్రి అడిగాడు ఏది గొప్పది అని. అండ్ ఈ శాస్త్రుల్లో కొందరు ఆ రెండింటిని పాటించట్లేదు. దేవుడి ఆజ్ఞ విధవరాండ్ర పట్ల వారు జవదాటారు. అండ్ వారు ఆ విధవరాండ్రను ప్రేమించకుండా వారికి అన్యాయం చేశారు. కనుక వారు అతిగా అతిక్రమించారు. ఇంకొక హిస్టారికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ముగింపులోనికి మనం వస్తున్నాము. 11th 12th సెంచురీస్లో అనుకుంటాను, ఆర్ 13th సెంచురీలో కూడా నైట్స్ టెంప్లార్ అనేటువంటి ఒక బృందం ఉండేది. వీరిని మరి పోప్ తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు? యెరూషలేముకు వెళ్ళేటువంటి పేద పరిశుద్ధ విశ్వాసులకు మార్గమధ్యంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, ఇబ్బందులు వచ్చేవి, దోపిడీలు జరిగేవి, హత్యలు జరిగేవి. సో వారిని సంరక్షించేటువంటి ఒక సైనిక దళం అన్నమాట నైట్స్ టెంప్లార్. సో ఈ నైట్స్ టెంప్లార్లు పొడవాటి తెల్లటి నిలువు టంగి వేసుకునేవారు. ఇక్కడ ఎర్రని సిలువ ఉండేది, వారి దగ్గర ఒక ఆయుధం ఉండేది. వారు పేదలు, వారు పవిత్రులు, వారు ఇతరులకు సంరక్షణ కల్పించుటకే ఏర్పాటు చేయబడ్డారు. అట్లా వారు కొంత సంవత్సరాలు మంచిగానే గడిపారు. దాని తర్వాత వారి యొక్క సేవను బట్టి, వారికి ఉన్న ఆ యొక్క డెడికేషన్ని బట్టి యూరోప్లో ఉన్నటువంటి ధనికులు వారికి విస్తృతంగా ధనం ఇచ్చారు. విధవరాండ్రు వారికి వారి యొక్క ఆస్తిపాస్తులు రాసిచ్చారు. అండ్ రాజులు కూడా వారికి భూములు, పొలాలు అండ్ నానా రకాలైనటువంటివి ఇస్తూ పోయారు. సో వీళ్ళకి ఎంత ధనం వచ్చేసింది, ఎంత ఆస్తి వచ్చేసింది అంటే వీళ్ళు ఒక బ్యాంకునే పెట్టేశారు. నైట్స్ టెంప్లర్లు ఒక బ్యాంకును పెట్టారు. తర్వాత ఇంకా అది పెరిగిపోతూ ఉంటే వీరు లోపల నుండి చెడిపోవడం మొదలైపోయింది. పైకి ఇంకా తెల్ల బట్టే వేసుకుంటారు, పైన ఇంకా ఎర్ర సిలువే ఉంటుంది, పైన ఇంకా ఇతరులను సంరక్షించేటువంటి పేద పవిత్ర దళమనే ఉంటుంది. కానీ లోపల మాత్రం వీరు దురాశపరులైపోయారు, ధన లోబులైపోయారు, అంతా దోచుకొని దాచుకోవడం మొదలుపెట్టారు అండ్ అక్రమాలు చేస్తున్నారు. ఇది రాజుకి తెలిసింది. 1307 AD 1307లో కింగ్ ఫిలిప్ IV ఆఫ్ ఫ్రాన్స్, పోప్ ఇద్దరు కలిసి ఫ్రైడే అక్టోబర్ 13న ఒకేసారి వీరి యొక్క హయాం మీద, లేకపోతే వీరి యొక్క స్థావరం మీద సైన్యముతో దాడి చేయించి వీళ్ళందరినీ అరెస్ట్ చేయించి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్త ఆస్తిపాస్తులన్నీ తీసేసుకొని వీరి దళమునే వారు తీసిపారేశారు. సో చెప్పే పాయింట్ ఏంటంటే, చరిత్రలో బైబిల్లో రాయబడింది, మరలా చరిత్రలో జరుగుతూనే ఉంది. పవిత్రమైనటువంటి పేద సంరక్షకులు ఎట్లా చెడిపోయారో చూడండి. సో ఒక మనిషి చెడిపోవడానికి పెద్ద టైం పట్టదు. మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. సో వీరు పొడవాటి ప్రార్థనలు చేస్తారు అండ్ మాయావేషముతో ఆ ప్రార్థనలు చేస్తారు. అట్లాంటిది ఉండకూడదు అనేది యేసుప్రభు చెప్తున్నాడు. ప్రార్థన మంచిది. కొన్నిసార్లు మీరు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు అనుకోండి, రాత్రంతా మీరు ప్రార్థన చేస్తున్నారు, మీకు ఒక 4 పాయింట్లు ఇచ్చారు, 20 నిమిషాలు ప్రార్థన చేయమన్నారు, మీరు పొడవాటి ప్రార్థన చేస్తే తప్పులేదు. మాయావేషంతో ఇతరులను మెప్పించడానికి, ఇతరుల ఎదుట గొప్ప ఆత్మీయులుగా కనబడడానికి, లోతైన ప్రార్థనా పరులుగా కనబడడానికి అట్లా వేషధారణతో కూడింది చేస్తే మాత్రం అది తప్పని ప్రభు చెప్తున్నాడు. 1 తెస్సలోనిక 2:5-6లో మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఎందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. సో అది అపోస్తలులైనటువంటి పౌలు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్థితిలో మనం ఉంటే జాగ్రత్త.
ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనేవాడు, యేసుక్రీస్తు పట్ల మీకు ఉండాల్సిన విశ్వసనీయత / భక్తితో పోటీ పడే దేనినైనా సరే జాగ్రత్తగా గమనించండి. యేసు పట్ల ఉండే భక్తికి అతి పెద్ద శత్రువు లేక పోటీదారు ఆయన కొరకు మీరు చేసే పరిచర్యే. సో బీ వెరీ కేర్ఫుల్. అండ్ ప్రభు చివర్లో చెప్పాడు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుతురని. ఈ శాస్త్రులు మరి విశేషముగా శిక్ష పొందుతురు. సో వారి యొక్క శిక్ష ఖాయం, ఖచ్చితం, అండ్ వారి యొక్క శిక్ష కఠినం. సో మనము వాక్యాన్ని వినేటువంటి, వాక్యాన్ని తెలుసుకునేటువంటి, వాక్యాన్ని ఎరిగేటువంటి వారము. సో మనకి గొప్ప ఆధిక్యత ఉంది, గొప్ప బాధ్యత ఉంది. ప్రతి వారం వచనం వెంబడి వచనం, ప్రతి వారం సత్యం తర్వాత సత్యం దేవుడు మనకి చెప్పిన తర్వాత మనము దాన్ని గైకొనకపోతే హృదయం కఠినమైపోతుంది. సింపుల్ మాట, ఒక రైతు పొలము 5 ఎకరాలు, ఆ భూమి ఎప్పుడు వర్షమే పడదు, పంటే లేదు. ఇంకొకడికి 25 ఎకరాలు, వర్షం తెగ పడుతుంది, పంటే లేదు. ప్రాబ్లం ఎక్కడుంది? ఇక్కడ వర్షమే లేదు, 5 ఎకరాలు పంట లేదు. 25 ఎకరాలు వర్షం బాగా పడుతుంది, పంట లేదు. అంటే రైతు పండించట్లేదు. వాక్యము లేక అలమటిస్తున్న వారు అవతలు ఉన్నారు. వాక్యముతో అటు ఇటు నలువైపుల నుండి ముంచెత్తబడుతున్న వారు ఇక్కడున్నారు. మరి వారు ఫలము లేకుండా, మీరు ఫలము లేకుండా ఉంటే. సో మొదటి భాగంలో జీసస్ ఐడెంటిటీ గురించి చెప్పాడు. రెండవ భాగంలో జీసస్ ఇనిక్విటీ గురించి చెప్పాడు. యేసు ఎవరో గుర్తించేటట్టు తెలియజేశాడు. శాస్త్రులు ఎవరో వారి యొక్క దోషమేంటో బయట పెట్టాడు. సో మనము ఎలా ఉన్నాం చూసుకుందాం. తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మనం యేసును మన కొరకు కావలసినట్టు తయారు చేసుకుంటున్నామా, లేకపోతే యేసు చేత మనం రూపాంతరము చెందుతున్నామా? శాస్త్రిలాగా విస్తృతమైనటువంటి బైబిల్ నాలెడ్జ్ మనకుంది, కానీ లోపల అంతరంగంలో మనం వేషధారణతో ఉన్నామా? అదే మన జీవితం అయితే దేవుడు మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు కూడా నేను నీతో మాట్లాడాను, పోయిన వారం మాట్లాడాను, అంతకుముందు మాట్లాడాను, ప్రతి వారం మాట్లాడుతున్నాను, సత్యమే మాట్లాడుతున్నాను. ఏ వాక్యమునైతే రేపు నేను నీకు వ్యతిరేకంగా వాడబోతున్నానో తీర్పులో, దాన్నే నీకు ముందు హెచ్చరికగా ఇస్తున్నాను. ఇప్పటికైనా నువ్వు మారవా? ఆన్సర్ ఏంటి నీది? పరిశుద్ధుడైన మా తండ్రి దేవా, ఈ సమయంలో మేము నీ ఎదుట ఉన్నాం. నన్ను మమ్మను కనికరించండి. మేము దేవుడితో వ్యవహరించేటువంటి విషయాల్లో ఏమాత్రము ఏమరపాటు లేకుండా, మోసపోకుండా, నిర్లక్ష్యము చేయకుండా మాలో ప్రతి ఒక్కరికి నీవంటే నిజమైనటువంటి భయమును కలిగించి, భక్తిని కలిగించి, భ్రష్టత్వాన్ని మేము మా దరిదాపుల్లోనికి రానివ్వకుండా దానిని మేము ధ్వంసం చేయడానికి మాకు సహాయం చేయండి. దేవుని పట్ల విపరీతమైన ప్రేమ, పాపం పట్ల విపరీతమైన ద్వేషాన్ని మా హృదయాల్లో మీరు పుట్టించి పెంచండి. అట్లా మా సంఘాన్ని, ఈ ప్రియులను మీరు అక్కడ కొరకు సిద్ధపరచుకోమని, ఇక్కడ రక్షణ లేని వారు ఉన్నారు, వారిని రక్షించమని, వెంటనే రక్షించమని. అండ్ రక్షించబడిన మేమందరము కూడా ప్రభువా, నీ జ్ఞానంలో వారం వారం మాకు తెలియకుండానే పెరిగిపోతున్నాం, కానీ దానికన్నా ముందు నీ ప్రేమలో పెరిగేటట్టు మాకు సహాయం చేయండి. బైబిల్ నాలెడ్జ్ మాకు చాలా ఉంది, కానీ లవ్ ఫర్ క్రైస్ట్ మాకు లేదు. అది కావాలి. దాన్ని మాకు ఇవ్వమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.